శ్రీకాకుళం జిల్లా నగరంలో డయేరియాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నాయకుడు గోవిందరావు విమర్శించారు. ఇప్పటికీ వారం గడిచినా కనీసం చర్యలు లేవు. ఇటువంటి పరిస్థితులలో జిల్లా యంత్రాంగం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీస బాధితులను పరామర్శకు వెళ్లకపోవడం దారుణమన్నారు. తాగునీటి పైపులన్నీ మురుగునీటి కాలువల గుండా వెళ్లడం వల్లే తాగునీరు కలుషితం అయ్యి శ్రీకాకుళంలో ప్రజలు ఈ డయేరియా బారిన పడ్డారని ఆరోపించారు. ఆసుపత్రి నీరు, మురుగునీరు వంటివి వాటిని శుద్ధి చేయకుండా నాగావళి నదిలో కలుపుతున్నారని ఆరోపించారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. శ్రీకాకుళం నగరంలో ఈరోజు డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు విఫలమైన కారణంగానే ఈ రోజుకు వారం రోజులు గడిచినప్పుడు కూడా ఈరోజు చిన్న ఒక డయేరియా లాంటిది కూడా ఇవాళ అదుపు చేయలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఈ జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కనీసం ఇప్పటి వరకు పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఇది బాధాకరమైన విషయం. అంతేకాదు ఈరోజు ఈ డయేరియా ప్రబలడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు మంచినీటి పైపు లైన్లన్నీ కూడా ఇవాళ మురికి కాలువల గుండా ప్రవహిస్తున్నాయి. అవి ఎక్కడ లీక్ అవుతున్నాయో తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు, ఎక్కడ పింపురకు పోనాయో తెలియదుతో ఈవేళ మురికి నీరు మంచినీరుతో కలిసి వెళ్ళడంతో ఈవేళ డయేరియా ప్రబలింది. దీనివల్ల ఏంటంటే అనేక మంది ఈవేళ రోగాల బారిన పడతారు. మరొక వైపున ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అంతా మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ నీరు, హాస్పిటల్ వ్యర్థాలు మొత్తం అంతా కూడా ఈవేళ ఎటువంటి శుద్ధి చేయకుండా ఈవేళ నాగావళి నదికి ఈవేళ లైన్ కనెక్షన్ అయి ఉంది. అక్కడి నుంచే మంచినీరు ట్యాంకులేమో ఫిల్టర్ చేసి ఈ శ్రీకాకుళం నగరవాసులకు ఇస్తారు. అంటే ఈ మురికి నీరే తిరిగి మళ్ళీ ప్రజలకు ఇవ్వడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారు. గతంలో కూడా మేము సిపిఎంగా అనేక ఆందోళన చేసినాం. మీరు శుద్ధి చేసి ఈ నీరంతా కూడా పైప్ లైన్ ద్వారా సముద్రం కలపండి, అంతేగాని ఈ నాగావళి కలుషితం చేయొద్దని చెప్పేసారు. ఈ ప్రభుత్వాలు ఎంతవరకు కూడా దానికి ఎటువంటి శుద్ధి చేయడానికి కూడా ముందుకు రాలేదు. అందుకోసమే ఈవేళ ఈ బారిన పడతారు. అంతేకాదు ఈవేళ రోగాల బారిన పడితే ఈవేళ వైద్యానికి రిమ్స్ తీసుకెళ్తే రిమ్స్ లో బెడ్లు లేవు. ఎందుకయ్యా బెడ్లు లేవనంటే ఐసీయూ బెడ్లు 30 ఉన్నాయి. 30 బెడ్లు ఉంటే దానిలో 16కే వెంటిలేటర్లు ఉన్నాయి. ఈవేళ 214 కేసులు నమోదైనాయంటే నువ్వు ఐసీయూ బెడ్లు రిమ్స్ హాస్పిటల్ లేకపోతే రోగుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి అడుగుతాం. అందుకోసం ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండి విఫలమైందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంతేకాదు ఎంత పెద్ద రిమ్స్ ఉంది, ఇక్కడేమో అనేక డిపార్ట్మెంట్కి ఇవాళ డాక్టర్లు లేరు. ఈరోజు ఎన్నో కైనాలజీకి లేరు, ఎండోక్రాఫ్కి సంబంధించి లేరు, అదేవిధంగా పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ సర్జన్ లేరు. అలాగే కొన్నిటికి డాక్టర్లు ఉన్న తర్వాత కూడా ఒకరు ఇద్దరు, అంటే ఆంకాలజీకి ఒకరు ఉన్నారు, అలాగే కార్డియాలజీకి ఒక ఇద్దరు ఉన్నారు, అలాగే న్యూరో సర్జన్, యూరోకి ఒక్కొక్కరు చెప్పున్నారు. కానీ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి 4 ఉండాలి. ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, 2 అసిస్టెంట్లు. కానీ వైద్యులు లేరు. 800 బెడ్లు ఉన్నాయి, దానికి మనుషులు లేరు. ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు 30 మంది ఉన్నారు. 100 బెడ్లకు 30 మంది ఉంటే ఉండాలి, 800 బెడ్లకు 30 మంది ఉన్నారు. అంటే వైద్యం ఎంత దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది. ఈవేళ ప్రజలకు ఏ విధంగా వైద్యం అందడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని మేము అడుగుతున్నాం. ఇట్లాంటి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా తప్పుదాల్ని తప్పిపుచ్చడం కోసం ఈవేళ ఉద్యోగుల మీద వేటేసినావు, ఈవేళ ఉద్యోగుల మీద దాడి చేస్తున్నావు. ఇది సరైనది కాదు. ప్రజలు నీకు వ్యతిరేకిస్తారు. ఉద్యోగులు తన మొత్తం అంతాన్ని కూడా మొత్తం శ్రమని ఇవాళ దారపోసి ప్రజల కోసం పనిచేస్తున్న మీద మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈవేళ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇవాళ మేము ప్రశ్నలు తెలుసుకున్నాం. అందుకోసం ఈరోజు మేము చెప్తాం, వెంటనే పైపు లైన్లన్నీ కూడా మరమ్మతులు చేయాలి. కొత్త పైపు లైన్లు వేసి నీరు ఇవ్వాలా. అదేవిధంగా నాగావళి నదిని కలుషితం లేకుండా చూడాలి, శుద్ధి చేసి నీరు మాత్రం మొగ్గాలి. అలాగే ఈరోజు చనిపోయిన వ్యక్తులకి ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇవన్నీ కానీ పరిశీలన చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.